సో ఎట్లా దీనివల్ల మరి మైనారిటీ మీకేమనిపిస్తుంది జూబ్లీ హిల్స్? ఏ సార్, జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక రకంగా అది ఎట్లా పోతుందంటే, అసలు ఆ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి అభ్యర్థి మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు చాలా నీచంగా ఉన్నాయి, చాలా దుర్భరంగా ఉంది. ఇవాళ నేను ఒక క్లిప్ చూశాను, మీరు గల్లీలోంచి బయటకు రాలేరు, రోడ్ల మీదకి రాలేరు, ఇది నా ఇల్లు, నా గడ్డ. ఏం సార్ ఇది, మనం ఏమన్నా రాజుల కాలంలో ఏదో కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పారు ఆయనది ఓపెన్ గా ఉంది సార్. ఆయన మిగతా నేతలంతా నాన్ లోకల్, నేను లోకల్ అన్నట్టు చూసాను నేను. లేదు 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 లేదు, ఆయనది చాలా ఇదిగా వచ్చింది. ఆయన ఆవేశంగా ఏదో మాట్లాడినాడు. బట్ ఏది ఏమైనా అతనికి కాంగ్రెస్ కల్చర్ అంటపట్టలేదు సార్. ప్లీజ్, హీఈస్ నాట్ ఎ కాంగ్రెస్ మన్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. యూ కెన్ నెవర్ రీడ్ ఎ కాంగ్రెస్ వర్కర్ ఆర్ ఎ లీడర్ ఇన్ అతను రవికుమార్ యాదవ్, అతనిలో నవీన్ యాదవ్ లో అట్లాంటిది ఏది కనపడదు మీకు. ఆ స్వభావమే లేదు అసలు. ఎట్లా కనపడుతుంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్లు దే ఆర్ ఫర్ సేల్, అమ్మకానికి పెట్టినారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కొనుక్కున్నాడు, అంతకంటే ఎక్కువ ఏం లేదు సార్. ఓకే ఓకే, ఇదేదో కాంగ్రెస్ కార్యకర్తకు కట్టిన పట్టాభిషేకం అయితే కాదు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమైనా రివర్స్ పోలరైజేషన్ ఏమైనా జరుగుతుందా శరత్ గారు? ఏం జరుగుతుంది సార్, ఏం జరగదు. ఎట్లుందంటే హిందూస్ లో ముస్లిం కు ఇవ్వడం వల్ల హిందూస్ లో రివర్స్ పోలరైజేషన్ ఏమన్నా జరుగుతుందా సార్? ఒక విషయం చెప్పన్నా, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేశారు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికే కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ పార్టీ సకలంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఫైట్ ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ ను ఎట్లయినా బొందబెట్టి బీఆర్ఎస్ ని విచ్చితి చేస్తే తప్ప మాకు రాజకీయ మనుగడ ఉండదు అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డికి కళలో కూడా, నిద్రలో కూడా కేసీఆర్ కనబడితే లేచి ఉలుక్కుపడి కూర్చుంటాడు రేవంత్ రెడ్డి, పిరికి నాయకత్వం. సో కాబట్టి ఈ పరిస్థితులలో ఏంటి అంటే, ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను లిక్విడేట్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? కేసీఆర్ బతికుండంగా బీఆర్ఎస్ ను లిక్విడేట్ చేయడం కాంగ్రెస్ వల్ల అవుతుందా? పోనీ అంత పెద్ద ప్రజారంజకమైన పాలన ఏదైనా ఉంటే దాదాపుగా కేసీఆర్ ను ప్రజలు మరుద్రేమో. కానీ అంత దుర్మార్గపు పాలన చేసిన తర్వాత కూడా ఈ రోజు గ్రామాలలో కూడా అక్కడక్కడ కేసీఆర్ పట్ల కొంత సానుభూతి వ్యక్తం అవుతుంది అని అంటే, ఇక మనం అర్థం చేసుకోవచ్చు వాట్ వుడ్ బి ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే ఓకే ఓకే. సో ఏమంటారు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏంది ఇప్పుడు? కాంగ్రెస్ గెలుస్తుందేమో. కొద్దిగా ఎట్లయినా డబ్బులు ఉన్నాయి, అధికార పార్టీ పైసలు పంచుతారు, రకరకాల వ్యవహారాలు చేస్తారు. ముస్లింలకు వేరే గతి లేదు ఓట్లు వేయక. ఒకవేళ ఎందుకు బీఆర్ఎస్ వేరా ముస్లింస్ తటస్థంగా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇతనేది కేటీఆర్ కొద్దిగా ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నాడు. మజ్లిస్ ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనే దానికంటే కేసీఆర్ అసూయతోని మజ్లిస్ వాళ్ళు పోయి కాంగ్రెస్ గూట్లో చేరినారు అని కొంత అసదుద్దీన్ ఓవైసీ గురించి కొన్ని అక్కడక్కడ కొన్ని నోటు జారేటువంటి మాటలు మాట్లాడినాడు. ఓవైసీ చేతిలో ఉన్నారా సిటీ ముస్లింస్? ఓవైసీ ఎవరు చెప్తే వాళ్ళకి వేస్తారా? ఓవైసీ నిల్చుంటే వేరు, కానీ ఓవైసీ చెప్పిన వాళ్ళకి వేస్తారా? అట్లా ఉండదు. 70% మంది ముస్లింస్ ఏం చూస్తారంటే గెలిచే గుర్రం వైపు ఓట్లు వేస్తారు సార్. ఫస్ట్ పాయింట్, గెలిచిన తర్వాత గెలిచే గుర్రమా బీజేపీని ఓడించే గుర్రమా? బీజేపీని ఎవరు ఓడిస్తే వాళ్ళక? అలా కాదు, గెలిచే గుర్రం వైపు ఆలోచిస్తారు. ఫస్ట్ పాయింట్ అంటే బీజేపీకి పెద్ద స్టేక్స్ లేవు. బీజేపీ ఇప్పుడు ఒక సీట్ ఇటు వచ్చినా అటు వచ్చినా బీజేపీ వల్ల ఒరిగేది ఏముండదు. రేపు ఎన్నికైన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మనకేమైనా రాయితీలు వస్తాయా, మనకేమైనా లాభం జరుగుతుందా, మనం వాళ్ళని ఏమైనా వాడుకోవచ్చా అనేటువంటి యాంగిల్లో వాళ్ళ ప్రొజెక్షన్ ఉంటది అనమాట. కాబట్టి వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది ఇప్పుడు అంటే, ఈ హైడ్రా ఉంది, వాళ్ళది కాలేజీ ఒకటి నీళ్లలో ఉన్నది, దాన్ని కూలగొట్టాదు, దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. సో దాన్ని కాపాడుకోవాలన్నా ఏదో ఒక రాజీ పడాలి. కాబట్టి ఇక్కడ రాజీ పడతా ఉన్నారు. ఆ ఫాతిమా కాలేజ్ అన్న ఒకటి ఉంది కదా, అది ఇట్ ఈస్ ఇన్ ది వాటర్స్, ఇట్ ఈస్ ఇన్ ది ఎఫ్టీఎల్ లెవెల్. సో ఇట్లాంటివన్నీ చాలా అవకాశవాద రాజకీయమే తప్ప ఇది మైనారిటీస్ పట్ల సహజంగా ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇదంతా ఫేస్ సేవింగ్ ఫర్ రాహుల్ గాంధీ ఇన్ బీహార్ ఎలక్షన్స్. దట్స్ ఆల్. రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్ అంటే రెండు సైమల్టేనియస్ గానే జరుగుతున్నాయి కదా ఇప్పుడు.
11వ తేదీ ఇక్కడ ఎలక్షన్. ఇప్పుడు అక్కడ ప్రచారం చేయాలా? ఇప్పుడు అక్కడ ప్రచారం చేస్తే మైనారిటీ ఓట్లు మాకు కావాలా అని రాహుల్ గాంధీ అక్కడ తెలంగాణలో అజారుద్దీన్ కి ఇచ్చామని చెప్పి అక్కడ ప్రచారం చేస్తారా? అంతే కదా. లేకపోతే వాళ్ళు అడగరా బీజేపీకి మీకు ఏం తేడా? బీజేపీ వాళ్ళకు ఒక్క ఎంపీ సీటు కూడా వాళ్ళు టికెటే ఇవ్వలేదు, మీరు ఒక్క మంత్రిని కూడా పెట్టుకోలేదు, మీ దాంట్లో కూడా మీ అసెంబ్లీలో కూడా మైనారిటీ ఎమ్మెల్యేలు ఎవరున్నారని ప్రశ్నిస్తారు కదా. మీకు బీజేపీకి ఏం తేడా ముస్లింలను వంచడంలో అనే ప్రశ్న వాడు ఆ ప్రశాంత్ కుమార్ అతను బాగా చేస్తా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ అతను ఒక రకంగా కాంగ్రెస్ ను లిక్విడేట్ చేయాలా అనేది ఒకటి, నితీష్ కుమార్ ను లిక్విడేట్ చేస్తే ఐ విల్ గెట్ ది పొలిటికల్ స్పేస్ అనే ఒక యాస్టిట్యూట్ పొలిటికల్ స్ట్రాటజీ అడాప్ట్ చేసినాడు. ఓకే ఓకే ఓకే. సో మీకైతే ఎడ్జ్ కాంగ్రెస్ వైపు కనిపిస్తుంది ప్రస్తుత దశలో అయితే అట్లే కనబడుతుంది. మరి లాస్ట్ మినిట్ కు చూడాలి ఏం జరుగుతుందో. అజారుద్దీన్ ప్రభావం ఏ మేరకు జూబ్లీస్ లో ఉంటది అనే దాన్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. సరే ఏది ఏమైనా ముస్లిం కాబట్టి కొంత సానుభూతి అయితే ఉంటదిలేండి. ఓకే, బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది మీకు ఇక్కడ? బీజేపీ ఎప్పుడో వదిలేట్టింది. బీజేపీ హెస్ లెఫ్ట్ ది గేమ్. దీపక్ రెడ్డిని డిక్లేర్ చేసినప్పుడు ఇవాళ బీసీల ఉద్యమం ఇంత సీరియస్. కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి ప్రధానమంత్రి బీసీ అని చెప్పినప్పుడు 42% రిజర్వేషన్ కు మాకు వ్యతిరేకం లేదని ఒక పక్క మాట్లాడుకుంటూ బీసీ ఉద్యమాన్ని ఇగ్నోర్ చేసి ఒక ఎఫ్సీకి వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడే వాళ్ళ ఆలోచన సరళి ఏంది అనేది బహిర్గతమైందన్నమాట. అంటే మరి ఎవరికి ఇచ్చేది టికెట్? బీజేపీ నుంచి బీసీ క్యాండిడేట్ ఎవరు లేరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. పోటీలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కీర్తి రెడ్డి, ఇక్కడ ఉన్న పోటీలో ఉన్నవాళ్ళు చెప్తా అంటే జూబ్లీహిల్స్ లో ఉన్నవాళ్ళు కీర్తి రెడ్డి, తర్వాత వీరపనేని పద్మ, ఎన్వి సుభాష్ అంతా అప్పర్ క్యాస్ట్ క్యాండిడేట్సే. లాస్ట్ కొద్ది రోజులుగా ఉన్నవాళ్ళు బీసీ క్యాండిడేట్ మిగతా చోట్ల ఉన్నారు, బట్ ఇక్కడ ఎవరు పోటీలో లేకుండే. అలా కాదు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఇంతకు ముందటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రపోజ్ చేశారు కానీ ఇప్పుడు ఆయన రానన్నాడు కదా. ఆయన అయితే మళ్ళీ వెంటనే ఖండించాడు, నేనైతే రానని. మీకు విషయం చెప్పన్నా, ఈయన చెప్తే టికెట్ వస్తుందో రాదో అన్న నమ్మకంతో కాంగ్రెస్ లో ఉన్న స్థానం పోతుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇదంతా అవకాశవాదం రాజకీయం సార్. ఎవడు ఏ సిద్ధాంతానికి కట్టుబడ్డ నాయకులు కార్యకర్తలు ఏ పార్టీలో లేరు. ఇవన్నీ ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి వాళ్ళే పక్షులు. పెద్ద బొంతు రామ్మోహన్కి ఏదో ఐడియాలజికల్ ప్రిన్సిపల్ ఉందని మీరేమనుకోవద్దు. ఆయన జీవితంలో ఊహించ స్థానానికి బీఆర్ఎస్ ఎదిగించింది. ఆయన అవకాశవాదంతో పార్టీని వదిలేట్టినాడు. సో కాబట్టి పెద్ద ఆయన నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పొలిటికల్ మొరాలిటీ ఆర్ పొలిటికల్ లీగల్ ప్రిన్సిపల్స్ ఆర్ ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్. ఓకే ఓకే. సో బీజేపీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఓటు రావచ్చు? థర్డ్ ప్లేసా సెకండ్ ప్లేస్ రావచ్చా? థర్డ్ ప్లేసే ఉంటది, ఇంకేముంటది నా పని. ఇప్పుడే అసలు యాక్చువల్లీ వాళ్ళకు సయోధ్య లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ఇంకో స్ట్రాటజీ ఏముందంటే అసలు ఈ రామచంద్రరావు అనే అతను అన్ఫిట్ ఫర్ స్టేట్ లీడర్షిప్ అని ప్రూవ్ చేయాలి. రామచంద్రరావు ఇన్ఎఫెక్టివ్ యాంజిల్ అని చేయాలా. ఇప్పుడు అక్కడ ఎట్లుందంటే అక్కడ కూడా ఈ వర్గపోరు చాలా ఉందండి బీజేపీలో కూడా. ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ రెడ్ల నేతృత్వంలో ఉందో బీజేపీ కూడా దాదాపుగా రెడ్ల నేతృత్వంలోనే ఉంది. అక్కడ సిటిజన్సే పెద్ద ఏమో తప్పే ఉంది. రెడ్ల నేతృత్వం అన్ని పార్టీల్లో రెడ్లు ఉన్నప్పుడు బీజేపీలో కూడా ఉంటారు. అన్ని పార్టీలో ఉండడం వేరు. రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డిలో ఉండడం వల్ల బీజేపీ యొక్క మారింది. అన్ని పార్టీలలో ఉన్న రెడ్లు ఉంటే అది వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బద్దం బాలరెడ్డి, తర్వాత కిషన్ రెడ్డి, తర్వాత ఇంకొకతను వాళ్ళు రెడ్లే అయినా సరే వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ తో ఇంత సన్నిహితమైన ఇంద్రసేనారెడ్డి. సో అంటే మీ ఉద్దేశంలో ఏంది? జూబ్లీహిల్స్ ఎన్నిక రిఫరెండం అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అనుకోవచ్చా? ఏమున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దిక్కులేని వ్యవహారం ఇది. తెలుసా, మాది కాదు కదా సీటు, బీఆర్ఎస్ వాళ్ళది, ఓడిపోయినాం అంటారు. గెలిస్తేనేమో మేము బీఆర్ఎస్ నుంచి గుంజుకున్నాం అంటారు. అంతకంటే ఎక్కువ వేయలేదు. అంతే తప్ప వీళ్ళ ఒక్క బై ఎలక్షన్ ఎప్పుడు రెఫరెండం అని అనడానికి వీల్లేదు. అదే ముఖ్యమంత్రి డిక్లేర్ చేయలేదు. ముఖ్యమంత్రికి అంత నమ్మకం లేదు, అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఇది మా ప్రభుత్వ పనితీరు మీద రెఫరెండం అని. ఇంకా కూడా ముఖ్యమంత్రి ఎన్నికల్లో చాలా ఘోరంగా దెబ్బతిన్నాడు. రెఫరెండం అని చెప్పి పార్టీ హైకమాండ్ కూడా అడిగింది, వాట్ సార్ట్ ఆఫ్ రెఫరెండం ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఏం జరిగింది, మీరు ఏం సాధించినారని వాళ్ళు కమిటీ ఇచ్చినారు, రకరకాలు మాట్లాడినారు. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు గెలిస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి